ఓం శాంతి. ఈరోజు మొదలుని 15/5/2025. मीठे बच्चे, अपना स्वभाव बाप समान इजी बनाओ। तुम्हारे में कोई घमंड नहीं होना चाहिए। ज्ञान युक्त बुद्धि हो, అభిమాన్ నా హో. మధురమైన పిల్లలారా, తమ స్వభావం బాబా సమానంగా ఈజీగా తయారు చేస్తుంది. సరళముగా మీలో ఎటువంటి అహంకారం ఉండకూడదు. జ్ఞానయుక్తమైన బుద్ధి ఉండాలి. అభిమాన్ నా హో, అహంకారం ఉండకూడదు. ఈజీగా తయారు చేసుకోవటం స్వభావం అంటే ఇవన్నీ వస్తాయి. అందులో సరళ స్వభావం అంటే ఏమేమి వస్తాయి? అహంకారం అనేది ఉండకూడదు. జ్ఞానయుక్తమైన బుద్ధితో నడుచుకోవాలి. అప్పుడు ఈజీ నేచర్ అయిపోతుంది మనది. ప్రశ్న, सर्विस करते हुए भी कई बच्चे बेबी से भी बेबी है कैसे? సర్వీస్ చేస్తూ కూడా కొంతమంది పిల్లలు బేబీ కంటే బేబీగా ఉన్నారు. ఎలా? उत्तर, कई बच्चे सर्विस करते रहते हैं, दूसरों को ज्ञान सुनाते रहते हैं, लेकिन बाप को याद नहीं करते. కొంతమంది పిల్లలు సర్వీస్ చేస్తూ ఉంటారు, ఇతరులకు జ్ఞానం వినిపిస్తూ ఉంటారు, కానీ బాబాను జ్ఞాపకం చెయ్యరు. బాబా ప్రశ్న ఏంటి? సర్వీస్ ఎంతో చేస్తున్నా బేబీ కన్నా బేబీ బుద్ధి అంటారట. బేబీ కన్నా బేబీ అయి ఉంటున్నారు. ఎందుకు? ఎలాగా? ఏ విషయ ఆధారంతో? బాబా చెప్తున్నారు, సర్వీస్ చేస్తారు, జ్ఞానం వినిపిస్తూ ఉంటారు ఇతరులకు, కానీ బాబాని జ్ఞాపకం చెయ్యరు. कहते बाबा याद भूल जाते, बाबा मी स्मृति मर्चिपोతున్నాము అంటూ ఉంటారు. तो बाबा उन्हें बेबी से भी बेबी कहता, क्योंकि बच्चे कभी बाप को भूलते नहीं. तुम्हें जो बाप प्रिंस प्रिंसेस बनाता उसे तुम भूल क्यों जाते? అప్పుడు బాబా అటువంటి పిల్లల్ని ఎవరైతే నేను మర్చిపోతున్నాను బాబాను అని చెప్తారో వాళ్ళని బాబా ఏమంటున్నారంటే బేబీ కన్నా బేబీ, ఇంకా చిన్న బేబీలు మీరు అని. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా తండ్రిని మర్చిపోరు, బేబీస్ కూడా. మీరు ఏ తండ్రి మిమ్మల్ని ప్రిన్స్ ప్రిన్సెస్ గా తయారు చేస్తున్నారని తెలిసి కూడా మీరు ఎందుకు మర్చిపోతున్నారు? అంటే బేబీ కన్నా ఇంకా చిన్న బేబీలా? అగర్ భూలేంగే తో వర్షా कैसे మిలేగా? ఒకవేళ బాబాని మర్చిపోతే వారసత్వం ఎలా దొరుకుతుంది అనుకుంటున్నాను? तुम्हें हाथों से काम करते भी बाप को याद करना है. మీరు చేతులతో పని చేస్తూ కూడా బాబాను జ్ఞాపకం చెయ్యాలి. ओम शांति. पढ़ाई के इन ऑब्जेक्ट तो बच्चों के सामने ही చదువు యొక్క లక్ష్యం పిల్లల ఎదురుగా ఉంది. बच्चे ये भी जानते हैं कि बाप साधारण तन में सभी बूढ़ा तन में. పిల్లలకి ఇది కూడా తెలుసు, బాబా సాధారణ తనులో వచ్చి ఉన్నారు, అది కూడా వృద్ధ తను. वहां तो बल बूढ़े होते तो भी खुशी रहती कि हम बच्चा बनेंगे. तो यह भी जानते हैं, इनको ये खुशी है कि हम ये बनने वाले हैं. बच्चे जैसे चलन हो जाती है, बच्चों में मिसल इजी रहते हैं, घमंड आदि कुछ नहीं, ज्ञान की बुद्धि है. బాబా తెలుసు, బాబా చెప్తున్నారు, భలే ఈ వృద్ధతనం అయినప్పటికీ అక్కడ సత్యగల్లో అక్కడ ఎలా ఉంటారు? ఖుషి ఉంటుంది. మేము శరీరం వదిలి మళ్ళీ ఒక బాలుడు అవుతాం వెళ్ళి అని అటువంటి సంతోషంగా వెళ్తారు మా సతీగం. అలాగా ఇక్కడ కూడా బ్రహ్మ బాబా ప్రాక్టీస్ చేశారు.
వృద్ధుడే కదా బ్రహ్మ బాబా. ఖుషి ఉండేది, నేను ఇలా కాబోతున్నాను. ఇలా శ్రీకృష్ణుడి చిత్రం చూస్తూ ఇలాంటి చిన్న బాలుడిగా శ్రీకృష్ణుడిగా నేనే జన్మ తీసుకుంటాను, ఈ శరీరం వదిలేస్తాను. చాలా ఖుషి ఉండేదంట బాబా. దాంతో బాబా నడవడిక చిన్నపిల్లల్లాగా అయిపోయేదంట బ్రహ్మ బాబాది. పిల్లల్లా సరళంగా కలిసిపోయేలా సరళ స్వభావం ఉండేది. అహంకారం ఏమాత్రం ఉండేది కాదు, జ్ఞానం యొక్క బుద్ధి ఉండేది బాబాలో. जैसे इनकी है वही तुम बच्चों की होनी चाहिए. बाबा हमको पढ़ाने आए हैं, हम ये बनेंगे. ఇలా బ్రహ్మ బాబాకు ఆ నశ, ఆ పిల్లల సరళ స్వభావం వచ్చేసేది ఖుషిలో. మీరు కూడా అదే ప్రాక్టీస్ చేయాలి, మీకు అలాంటి ఖుషి ఉండాలి. బాబా हमको पढ़ाने आए हम ये बनेंगे. బాబా మాకు చదివించటానికి వచ్చారు, మేము ఈ శ్రీకృష్ణుని అయిపోతాం కదా, ఈ పాత శరీరం వదిలితే ఇలా అవుతాం కదా, అలా అవుతాం కదా. జ్ఞానం యొక్క బుద్ధి ఉండాలి, నశ ఉండాలి. तो तुम बच्चों को ये खुशी अंदर में होनी चाहिए ना. हम ये शरीर छोड़ जाकर ये बनेंगे, రాజయోగ్ సీక్ రే కాబట్టి లోపల ఈ ఖుషి ఉండాలి కదా, శరీరం వదిలితే మేము ఇలా అవుతాము. దానికి రాజయోగం నేర్చుకుంటున్నాము ఇప్పుడు, దాని రిజల్టే శరీరం వదిలేమంటే ఇలాంటి జన్మలోకి వెళ్తాము అని ఖుషి ఉండాలి లోపల. छोटे बच्चे तो बड़े सब शरीर छोड़ेंगे, सबके लिए पढ़ाई एक ही है. చిన్న వయసులో ఉన్న వాళ్ళైనా పెద్ద వయసు వాళ్ళైనా అందరూ శరీరం వదిలేదే ఉంది ఇక్కడ. ఎందుకంటే కలియుగల ఆ వయసుతో సంబంధం లేదు కదా. అందరి కోసం చదివి ఇది ఒక్కటే చదివిస్తున్నారు బాబా ఇప్పుడు. ये भी कहते हम राजयोग सीखते फिर हम जाकर प्रिंस बनेंगे అంటే బ్రహ్మ బాబా వృద్ధుడు కదా, అందుకే అలా ఆలోచించారులే. చిన్నపిల్లలైతే ఎలాగ శరీరం వదిలితే నేను ఇలా అవుతానని ఖుషి ఇలా పెట్టుకుంటాము అనుకోకండి. అందరూ శరీరం వదిలి వెళ్ళాల్సిందే కదా. అందరి కోసం ఇది చదువు ఒకటే చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ బాబా కూడా చెప్తున్నారు, నేను రాజయోగం నేర్చుకుంటున్నాను, తర్వాత వెళ్ళి నేను ప్రిన్స్ అవుతాను, అలాంటి చదువు చదువుకుంటున్నాను కాబట్టి. तुम भी कहते हम प्रिंस प्रिंसेस बनेंगे, तुम पढ़ रहे प्रिंस प्रिंसेस बनने के लिए, अंत मते सुगति हो जाएगी. మీరు కూడా అదే చెప్తారు, రాకుమారి రాకుమారులు అవుతున్నాం మేము, దానికోసం చదువుకుంటున్నారు ప్రిన్స్ ప్రిన్సెస్ అవ్వటానికి. ఈ చదువు చదువుకుంటూ అంతమతి సుగతి అయిపోతుంది. బుద్ధి మీ నిశ్చయ హై హం బేకర్ से ప్రిన్స్ बनने वाले. ఈ చదువు చదువుకుంటూ బుద్ధులు ఇది నిశ్చయం ఉంది కదా, బేగర్ టు ప్రిన్స్ అయిపోతున్నాం, మేము రాకుమారులు అయిపోతున్నాం. ये बेघर दुनिया ही खत्म होनी है, बच्चों को बहुत खुशी रहनी चाहिए. బేగర్గా ఉన్న ఈ ప్రపంచమే సమాప్తి అయిపోతుంది ఇప్పుడు. పిల్లలకైతే చాలా ఖుషి ఉండాలి. बाबा बच्चों को भी आप समान बनाते हैं. शिव बाबा कहते हमको तो प्रिंस प्रिंसेस बनना नहीं है. బాబా పిల్లల్ని కూడా తన సమానంగా తయారు చేస్తున్నారు. శివ బాబా చెప్తున్నారు, నేను ప్రిన్స్ ప్రిన్సెస్ గా తయారవ్వను కదా. ఏ బాబాకైతే हमको तो बनना है ना. శివ బాబా తయారవ్వరు కదా ప్రిన్స్ గాని ప్రిన్సెస్ గాని. ఈ బాబా చెప్తున్నారు బ్రహ్మ బాబా, నేనైతే అవుతాను కదా, हमको तो बनना है ना. हम पढ़ रहे ये बनने के लिए, రాజయోగ అయినా దానికోసమే కదా నేను చదువుకుంటున్నాను. బ్రహ్మ బాబా చెప్తున్నారు రాజయోగం కదా ఇది. బచ్చే బీ कहते हम प्रिंस प्रिंसेस बनेंगे. అప్పుడు పిల్లలు కూడా ఏమంటున్నారు, శివ బాబా అంటున్నారు నేను ప్రిన్స్ ప్రిన్సెస్ అవ్వను, బ్రహ్మ బాబా అంటున్నారు నేనైతే అవుతాను కదా, దానికే చదువుకుంటున్నాను కదా. పిల్లలు కూడా ఏమంటున్నారు, ఇది సంభాషణ. శివ బాబా బ్రహ్మ బాబా మనము కూర్చున్నాము అనుకోండి, కుటుంబము అనుకోండి లేదా సత్సంగం అనుకోండి, కూర్చున్నాము సంభాషిస్తున్నాం. బ్రహ్మ బాబా అనగానే పిల్లలు కూడా ఏమంటున్నారు, అవును మేము ప్రిన్స్ ప్రిన్సెస్ అవుతాము, అందుకే వస్తున్నాం, రోజు చదువుకుంటున్నాము. బాప్ కేతే బిల్కుల్ ఠీక్ హై తుమ్హారే ముఖ్ మే గులాబ్. వెంటనే శివ బాబా ఏమన్నారు, కరెక్టే, ప్రిన్స్ ప్రిన్సెస్ అవ్వడానికి వచ్చారు పిల్లలారా, మీ నోట్లో గులాబ్ జామున్, మీ నోట్లో మిఠాయి అని చెప్తున్నారు బాబా. శుభం, మిఠాయి అంటే అర్థం ఏంటి, శుభం. ये इम्तिहान में भी प्रिंस प्रिंसेस बनने का
ఈ చదువు కూడా రాకుమారులుగా అయ్యేందుకు చదువు नॉलेज तो बड़ी सहज है, बाप को याद करना है और भविष्य वर्ष को याद करना है. జ్ఞానం చాలా ఈజీ, బాబాను జ్ఞాపకం చేయటం, భవిష్యత్ వారసత్వాన్ని జ్ఞాపకం చేయటమే జ్ఞానం. इस याद करने में ही मेहनत है. इस याद में रहेंगे तो फिर अंतमति सुगति हो जाएगी. ఈ స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. ఈ స్మృతి మీరు చేస్తూ ఉంటే అంతమతి సుగతి అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. सन्यासी लोग मिसाल देते, कोई कहते बहस हो तो सचमुच समझने लगा वह सब फालतू बातें, यह तो रिलीजन की बात है. సన్యాసులు ఇప్పుడు మనం అంతమతి సుగతి ఏదైతే బాబా చెప్తున్నారు, మీరు ఏ స్మృతులు వెళ్తే ఆ గతి మళ్ళీ జన్మలో వస్తుంది అనే దానికి, దీన్ని సన్యాసులు చెప్తారు ఏంటంటే అది హిప్నటిజం అనండి, ఏమంటారు దాన్ని, కూర్చోపెట్టి శిష్యుడను నేను గేదెను అనుకోమని అంటే అనుకుంటూ ఉంటాడంట అతడు, నేను గేదెనని. ఆ తర్వాత నువ్వు ఇప్పుడు బయటకు రా అంటే నేను గేదెను కదా, బయటకు వెళ్ళి వస్తాను అన్నాడంట. అవన్నీ ఊరికనే చెప్తారు విషయాలు, కానీ ఇక్కడైతే నిజంగానే బాబా స్మృతిలో వెళ్తే మీరు అదే గతి పొందుతారు. అనుకోవడం కాదు, నారాయణుడు అవుతారు, లక్ష్మి అవుతారు, కృష్ణుడు అవుతారు. పరంధామ యొక్క ప్రాప్తి కూడా ఉంది కదా, వెళ్తారు, ముక్తికి వెళ్తారు. నిన్న కూడా బాబా ఏం చెప్పారు, ఇంటిని జ్ఞాపకం చేసుకుంటూ ఇంటికి పరంధామానికి చేరుకోగలరు. ఇది రియల్. ఇక్కడ ధర్మం యొక్క విషయం ఉంది అని చెప్తున్నాను బాబా, అంటే ధార్మిక విషయాలు, ధారణ చేసుకునే విషయాలు. तो बाप बच्चों को समझाते, ज्ञान तो बड़ा सहज है परंतु याद में मेहनत है. बाबा अक्सर कहते हैं तुम तो बेबी हो, కాబట్టి బాబా పిల్లలకు అర్థం చేసిన జ్ఞానం చాలా సహజం, కానీ బాబా స్మృతిలోనే శ్రమ ఉంది. అందుకే బాబా సాధారణంగా పిల్లల్ని ఏమంటారు, మీరు బేబీ బుద్ధి అయిపోయింది, బేబీస్. మీరు యోగం విషయంలో చూస్తే बेबी करना बेबी, तो बच्चों के उल्हने आते हम बेबी है. పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు, ఏంటి బాబా నేను బేబీయా అలా అనేస్తారేంటి, ఇంత పెద్దోడిని నన్ను పట్టుకుని మీరు బేబీ అంటారా. బాబా कहते हाँ बेबी हूँ, అవును బేబీ నువ్వు అంటారంట బాబా. बल ज्ञान तो बहुत अच्छा है, प्रदर्शनी में सर्विस बहुत अच्छी करते हो, रात दिन सर्विस में लग जाते, फिर भी बेबी कह देता हूँ. మన జ్ఞానం చాలా బాగుంది, నీలో ప్రదర్శనలో సర్వీస్ చాలా బాగా చేస్తున్నావు, రాత్రి బవల్ సర్వీస్ చేస్తున్నావు, అయినా కూడా నేను బేబీ అని చెప్తాను అని బాబా అంటారు. बाप कहते ये ब्रह्मा भी बेबी है, ये बाबा कहते तुम हमारे से भी बड़े हो, इनके ऊपर तो बहुत मामले हैं, जिनके माथे मामला सब ख्यालात रहती है. शिव बाबा చెప్తారు ఈ బ్రహ్మ బాబా కూడా బేబీ. అయితే బ్రహ్మ బాబా అంటున్నారు నేను బేబీయే, నాకన్నా మీరు కొంచెం పెద్దోళ్ళే అంటున్నారు బాబా. ఎందుకంటే చాలా బరువులు బాధ్యతలు నా తల మీద ఉంటాయి కదా, మీ అంత యోగం నేను చెయ్యలేను, అందుకని మీకన్నా ఇంకా బేబీ నేను, నాకన్నా మీరు కొంచెం పెద్దే అంటున్నారు బ్రహ్మ బాబా. అవునా. कितने समाचार बाबा के पास आते हैं, इसलिए फिर शुभ को बैठ याद करने की कोशिश करते हैं. పిల్లల సమాచారం ఎన్ని రకాలు బ్రహ్మ బాబా దగ్గర వస్తుంది, అందుకే ఉదయం ఉదయమే లేచి తన పురుషార్థం యోగం చేసుకోలేకపోతే ఈ విషయాలు సెట్ అవ్వవు అని బాబా. విషయాల కోసమే కాదు, తన స్వయాన్ని సతప్రధానంగా తయారు చేసుకోవటం కోసం. ఇంకా దినచర్యలు దిగిపోతే బాధ్యతలు బరువులే తిరుగుతుంటాయి. బాబా స్మృతి కోసం టైం, బాబా స్మృతి మర్చిపోతే కూడా టైం తగ్గిపోతుంది కదా, బాబా స్మృతి ఎంత సమయం చేస్తాం అనేది. అందుకే ఉదయం 1:02 నుండే బాబా కూర్చొని యోగం చేసేసుకునేవాడు. वर्षा तो उनसे पाना है तो बाप को याद करना है, వారసత్వం శివ బాబా నుండి పొందాలి కాబట్టి శివ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రయత్నించేవారు బ్రహ్మ బాబా.
सब बच्चों को रोज समझाता हूँ, मीठे बच्चों तुम याद की यात्रा में बहुत कमजोर हो, ज्ञान में तो भले अच्छे हो, परंतु वो हर एक अपने दिल से पूछे मैं बाबा की याद में कितना रहता हूँ. పిల్లలందరికీ రోజు బాబా చెప్తుంటారు, మధురమైన పిల్లలారా ఈ స్మృతి యాత్రలో మీరు చాలా బలహీనంగా ఉన్నారు, జ్ఞానంలో బాగానే ఉన్నారు, కానీ ప్రతి ఒక్కరు హృదయంలో ప్రశ్నించుకొని నేను బాబా స్మృతిలో ఎంత ఉంటున్నాను అని. జ్ఞానం బాగానే ఉంది, స్మృతి బాబా యోగం ఎంత ఉంది నాలో. अच्छा दिन में बहुत काम आदि में बिजी रहते हो तो काम करते भी याद में रह सकते हो. సరే పగలు పనుల్లో బిజీగా ఉంటారు, కానీ ఇది ఏంటంటే పని చేస్తూ కూడా బాబా స్మృతి చెయ్యొచ్చు, చేతిలో పని చేస్తూ కూడా. కహావత్ भी हाथ हाथ कारिडे दिल यारडे, हाथों से काम करते बुद्धि वहां लगे रहे. ఒక సామెత కూడా ఉంది, చేతులతో పని చేస్తూ బుద్ధి పైన భగవంతుడి వైపు పెట్టండి, పని చేస్తూ స్మృతి చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు స్మృతి వేరేగా ఉంటది, పని చేసేటప్పుడు స్మృతి వేరేగా ఉంటుంది. అంటే మనం బాబా మన పక్కనే ఉన్నారు అన్నట్టు బాబాతో మాట్లాడుకుంటూ, లేకపోతే ఇక్కడే బాబా కిరణాలు నా మీద పడుతున్నాయి, కిరణాల్లో మునిగి ఉండి నేను పని చేస్తున్నాను ఎవరితో నేను మాట్లాడినప్పుడు అలాగా మనము. లేదా బాబా నా పక్కనే ఉన్నారు, నా చేయి పట్టుకొని పని చేయిస్తున్నారు, నేను బాబాతో కలిసి పని చేస్తున్నానని ప్రతి విషయం మనకి ఏది స్పందన అనేది వస్తుందో అది బాబాతో షేర్ చేసుకుంటూ మనము కూర్చొని చేసే యోగం వేరేగా ఉంటుంది. బీజర పరిస్థితి, బిందుర పరిస్థితి, కంప్లీట్ మర్చిపోయి ప్రపంచాన్ని మనం కూర్చునే స్థితి. అందుకు అది చేయాలి, ఇది చేయాలి. जैसे भक्ति मार्ग में बल पूजा करते रहते बुद्धि और तरफ धंधे आदि में चली जाती है, अथवा कोई स्त्री का पति विलायत में होगा तो उनकी बुद्धि वहां चली जाएगी, जिससे जास्ती कनेक्शन है. ఎలాగైతే భక్తి మార్గంలో భలే పూజలు చేస్తూ ఉంటారు కానీ బుద్ధి వేరే వేరే వైపు వెళ్ళిపోతుంది, ఎలాగైతే ఒక స్త్రీ యొక్క పతి విదేశాల్లో ఉన్నారు అంటే బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది, జ్ఞాపకాలు ఎవరితో ఎక్కువ కనెక్షన్ ఉంటుందో మనకి వాళ్ళ జ్ఞాపకాలు వచ్చేస్తూ ఉంటాయి. భలే విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా, అవునా కాదు? స్త్రీ యొక్క పతి కావచ్చు, లేదా తల్లి తండ్రి యొక్క పిల్లలు విదేశాల్లో ఉండొచ్చు, ఎక్కడ ఎవరితో మన ప్రీతి ఉంటుందో కనెక్షన్ ఉంటుందో వాళ్ళ వైపు బుద్ధి వెళ్ళిపోతుంది. तो बल सर्विस अच्छी करते फिर भी बाबा बेबी बुद्धि कहते हैं. बहुत बच्चे लिखते हैं हम बाबा की याद भूल जाते हैं, भले సర్వీస్ మంచిగా చేస్తూ ఉండొచ్చు, అయినా బాబా వాళ్ళని కూడా బేబీ బుద్ధి అని అంటున్నారు. చాలా మంది పిల్లలు రాస్తున్నారు బాబా స్మృతి మర్చిపోతున్నాం మేము అని. అరే బాప్ को तो बेबी भी नहीं भूलते, तुम तो बेबी से भी बेबी हो. చిన్న పిల్లలు కూడా వాళ్ళ నాన్నని వాళ్ళు మర్చిపోరు, బాబాని మర్చిపోతున్నాం అని తిరిగి బాబాకి చెప్తున్నారు కూడా. ఆ బేబీల కన్నా ఇంకా బేబీని మీరు అని బాబా చెప్తున్నారు. जिस बाप से तुम प्रिंस प्रिंसेस बनते हो तुम्हारा बाप टीचर गुरु है, तुम उनको भूल जाते हो. ఏ బాబా నుండి రాకుమారు అవుతున్నారే తండ్రి నుండి, ఆ తండ్రి మీకు తండ్రి టీచర్స్ సద్గురువుగా ఉన్నారు, అతన్ని మర్చిపోతున్నారా మీరు? బాబా అడుగుతున్నారు. जो बच्चे अपना पूरा पूरा पोता में बाप को भेज देते, बाबा उन्हें अपनी राय देते हैं. ఏ పిల్లలైతే పూర్తి పూర్తి అకౌంట్ లెక్కాచారం అనండి లేదా సమాచారం తమది ప్రతిదీ బాబాకు పంపిస్తుంటారు, బాబా వాళ్ళకే తన సలహాలు ఇస్తారు. మనం చెప్తే కదా సలహాలు ఇస్తారు బాబా, అన్ని విషయాలు మనం బాబా క్లియర్ గా చెప్పేసుకుంటాం. बच्चों को बताना चाहिए हम बाप को कैसे याद करते, कब याद करते, फिर बाप राय देंगे.
పిల్లలు ఇది చెప్పాలి, మేము బాబాని ఎలా జ్ఞాపకం చేస్తూ ఉంటాము, ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాము. అది మనం క్లియర్ గా బాబాకు చెప్పినప్పుడు దానికి అనుగుణంగా बाबा मल्ली सलाहाలు ఇస్తుంటారు మనకు. बाबा समझ जाएंगे इनकी ये सर्विस है, इस अनुसार उनको कितनी फुर्सत रह सकती है. गवर्नमेंट नौकरी वालों को फुर्सत बहुत रहती है. బాబాకి అర్థమైపోతుంది కదా వీళ్ళ డ్యూటీ, వీళ్ళ సర్వీస్, ఇది వీళ్ళ జాబ్. ఇటువంటి జాబ్ లో ఎంత టైం ఉంటుంది, దాన్ని బట్టి వీళ్ళు ఎంత జ్ఞాపకం చేయాలి, ఎలా చేసుకోవాలి, సలహాలు ఇస్తారు బాబా. ఉదాహరణకు గవర్నమెంట్ సర్వీస్, గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వాళ్ళు అనుకోండి, టైం చాలా ఉంటుంది వాళ్ళకి జాబ్ చేస్తూ కూడా పురుషార్థాలు. काम थोड़ा हल्का हुआ बाप को याद करते रहो. జాబ్ లో కూడా, ఆఫీసులో కూడా కొద్దిగా పని మీకు లైట్ గా ఉంది, ఇప్పుడు కొంచెం రిలాక్స్ గా ఉన్నాను, 2-3 నిమిషాలు దొరికినా కూడా బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. అలా మళ్ళీ పని బిజీ వచ్చింది, మళ్ళీ మధ్యలో కొంచెం లైట్ అయ్యాను నేను అనేటప్పుడు బాబా స్మృతి చేసింది, మళ్ళీ పని. అలా घूमते फिरते भी बाप की याद रहे, बाबा टाइम भी देते. తిరుగుతూ కూడా, నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి ఉండాలి పిల్లలకు. బాబా ఏ టైంలో చేయాలి టైం కూడా ఇస్తున్నారు కూర్చొని చేయాలి అంటే. अच्छा रात को 9 बजे सो जाओ, फिर 2-3 बजे उठकर याद करो, यहाँ आकर बैठ जाओ. రాత్రి 9 గంటలకే పడుకుని పోండి, 2-3 గంటలకి బాబా స్మృతిలో వచ్చి కూర్చోండి యోగంలో, హాల్లో. మధుబన్లో అందరూ ఒకే చుట్టూ ఉంటారు కదా, 350 మంది పిల్లలు ఉండేవారు. బాబా చెప్తున్నారు ఇక్కడ వచ్చి కూర్చుని పోండి. परंतु ये भी बैठने की आदत बाबा नहीं डालते, याद तो चलते फिरते भी कर सकते हो. అది కూడా బాబా కూర్చుండిపోతేనే యోగం కుదరదు, లేకపోతే కూర్చుని పోవాలి అని అదే అలవాటుకి అలవాటు పడిపోకూడదు. నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయొచ్చు, ఇది ప్రాక్టీస్ చేసేవారు బ్రహ్మ బాబా. అందుకే బాబా పనిలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా వెళ్ళినా సాక్షాత్కారం జరిగేది. బాబా పిడికలు పెడుతూ కొత్త వాళ్ళు కలవడానికి వస్తే డైరెక్ట్ బాబా ఎదురుగా, ఆ పని అయితే గాని, కంప్లీట్ అయితే గాని రారు కదా, అక్కడికే బాబా దగ్గర తీసుకెళ్తే బాబా విష్ణుమూర్తిలో కనిపించారు. పిడికలు పెట్టడం అంటే అది ఏ డ్రెస్ లో ఉండుంటారో, సింపుల్ డ్రెస్, సాదా డ్రెస్ వేసుకుని హాఫ్ డ్రెస్ లో ఉండొచ్చు, అలాంటి పనులు చేసేటప్పుడు అయినా బాబా విష్ణుమూర్తిలా కనిపించారు. కాబట్టి అది కూడా అటెన్షన్ పెట్టేవారంట బ్రహ్మ బాబా. నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి అది తయారైపోవాలి, కూర్చుని అని అలవాటు పడిపోకూడదు అని. यहाँ तो बच्चों को बहुत फुर्सत है, आके तुम एकांत में पहाड़ों पर जाकर बैठते थे, बाप को याद तो जरूर करना ही, नहीं तो विकर्मी नाश कैसे होंगे. ఇక్కడ పిల్లలకి చాలా టైం ఉంటుంది మధుబన్లోని పురుషార్థం చేయటానికి. పూర్వమైతే ఏకాంతంగా పర్వతాల మీదకి తీసుకెళ్లి కూర్చోపెట్టేవారు బ్రహ్మ బాబా. క్లాస్ అయిపోయాక ఉదయం కొండలెక్కేసి కూర్చొని అక్కడ యోగం చేసి వచ్చేవారు, వాకింగ్ క్లాస్ అయిన వెంటనే. అలా ఆ తర్వాత నాస్తా. అలా బాబాను తప్పకుండా జ్ఞాపకం చెయ్యాలి, లేకపోతే వికర్మలు ఎలా వినాశనం అవుతాయి. बाप को याद नहीं कर सकते तो जैसे बेबी से भी बेबी टेरे ना, सारा मदार याद पर है. బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నాము అంటే బేబీ కన్నా బేబీ బుద్ధి అయిపోయినట్టే. ఆధారం అంతా బాబా స్మృతి మీదే ఉంది, అదే చేయలేకపోతున్నా అంటే ఎలాగా. पतित पावन बाप को याद करने की मेहनत, నాలెడ్జ్ తో बहुत सहज है. పతిత పావనుడు బాబాను జ్ఞాపకం చేసుకోవటంలో శ్రమ ఉంది, జ్ఞానం అయితే చాలా సహజం. ये भी जानते यहाँ आकर समझेंगे भी वही जो कल पहले आए होंगे, बच्चों को डायरेक्शन मिलते रहते हैं. ఇది కూడా మీకు తెలుసు, ఇక్కడ కల్ప పూర్వం ఎవరు వచ్చి ఉంటారు వాళ్ళే ఇప్పుడు కూడా వచ్చి అర్థం చేసుకుంటారు, తెలుసుకుంటారు. పిల్లలకైతే డైరెక్షన్ లభిస్తూ ఉంటుంది. कोशिश यही करनी हम तमो प्रधान से सतो प्रधान कैसे बने.
మేము తమ ప్రధానం నుండి సత్వ ప్రధానంగా ఎలా అవ్వాలి అని ఇదే ప్రయత్నం చేయాలి పిల్లలు. सिवाय बाप की याद के और कोई उपाय नहीं. बाबा को बता सकते हैं बाबा हमारा ये धंधा होने कारण अथवा ये कार्य होने कारण हम याद नहीं कर सकता हूँ. బాబా స్మృతి తప్ప ఇంకో ఉపాయం లేదు సతప్రధానంగా అవ్వటానికి. బాబాకు మీరు చెప్పొచ్చు, బాబా నా డ్యూటీ ఇది అయిన కారణంగా, నా జాబ్ లేదా నా ఈ కార్యము ఈ బిజీ ఉన్న కారణంగా నేను బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నాను ఆ పనిలో ఉంటూ. ఏదైనా చేస్తున్నదైనా చేయలేకపోతున్నాను అనేది ఏదైనా క్లియర్ గా బాబాతో మాట్లాడుతూ ఉండాలి మనం. బాబా ఫస్ట్ से राय देंगे ऐसे नहीं ऐसे करो. అప్పుడు బాబా వెంటనే సలహా ఇస్తారు మన విషయాలు, నేను ఇలా కాదు ఇలా చేసుకో, అప్పుడు నీకు ఇంకా యోగం పెరుగుతుంది అని. అలా तुम्हारा सारा मदार याद पर है. अच्छे अच्छे बच्चे ज्ञान तो बहुत अच्छा देते, किसको खुश कर देते, परंतु योग ही नहीं, बाप को याद करना है. మీది ఆధారం అంతా బాబా స్మృతి పైన ఉంది. మంచి మంచి పిల్లలు జ్ఞానం చాలా బాగా చెప్తారు, ఎవరినైనా సంతోష పెట్టేస్తారు, జ్ఞానం చెప్పి ఖుషి చేసేస్తారు. కానీ యోగం లేదు. బాప్ కో యాద్ కర్నా హై, బాబానే को ज्ञापन చేయాలి. ये समझती हुई भी फिर भूल जाती, इसमें ही मेहनत. ఇది తెలుసు అందరికి బాబా స్మృతి చేయాలని, అయినా మర్చిపోతుంటారు. దీనిలోనే శ్రమ ఉంది. आदत पड़ जाएगी तो फिर एरोप्लेन या ट्रेन में बैठे रहेंगे तो भी अपनी धुन लगी रहेगी. अंदर में खुशी होगी, हम बाबा से भविष्य प्रिंस प्रिंसेस बन रहे. सुबह को उठकर ऐसे बाप की याद में बैठ जाओ. బాబా స్మృతిలోనే శ్రమ ఉంది. అలవాటు అయిపోతే ఒకవేళ బాబా స్మృతి చేయాలి నేను ఎక్కడున్నా అనేది అలవాటు పడిపోతే, ఏరోప్లేన్ లో కూర్చున్నా ట్రైన్ లో కూర్చున్నా జర్నీ చేస్తున్నా కూడా మన ధునిలో మనం ఉంటాము. లోపల ఖుషి ఉంటుంది. బాబా ద్వారా నేను భవిష్యత్ ప్రిన్స్ ప్రిన్సెస్ గా తయారవుతున్నానని ఖుషి ఉంటుంది. सुबह को उठकर ऐसी बाप के याद में बैठ जाओ, फिर थक जाते हो, अच्छा याद में लेट जाओ. ఉదయం ఉదయమే లేచి బాబా స్మృతిలో కూర్చోండి అమృత వేళ. ఆ తర్వాత అలసట అనిపిస్తే అచ్చా బాబా స్మృతిలోనే చారబడండి కాసేపు. బాబా యుక్తిగా బతలాతే వారి వారి పరిస్థితిని బట్టి బాబా యుక్తులు చెప్తారు. కొంతమందికి అమృత వేళ యోగం అయ్యేక పడిపోకుండా అలా చేసేసుకున్న నీరసం రాదు, అలసట రాదు. కంటిన్యూ చేయండి. అలసట అవుతుంది, నీరసం ఉంది అంటే చారబడండి బాబా స్మృతిలో కాసేపు మళ్ళీ. కానీ లోపల నష ఉండాలి, ఖుషి, బాబా స్మృతి, బాబాతో సంభాషణ. बाबा युक्तियां बतलाते, चलते फिरते याद नहीं कर सकते तो बाबा कहेंगे अच्छा रात को निष्ठे में बैठो तो कुछ तुम्हारा जमा हो जाए. బాబా యుక్తులు చెప్తున్నా, నడుస్తూ తిరుగుతూ కూడా బాబా స్మృతి చేయలేకపోతే, పనుల్లో నడుస్తూ తిరుగుతూ పని చేసినప్పుడు బాబా స్మృతి నాకు ఉండట్లేదు అంటే రాత్రి ఖాళీ కదా, 1 గంట 2 గంటలు 3 గంటలు పడుకున్నాను, తర్వాత లేచిపోయి కూర్చున్నాను, నిష్ఠలో కూర్చున్నాను, మీకు జమ అవుతుంది యోగం అనేది. परंतु ये जबरदस्ती एक जगह बैठना अटयोग हो जाता है. కానీ పని చేసినప్పుడు నాకు అసలు జ్ఞాపకమే ఉండదు, కూర్చుని పోవాలి, అందుకోసమే రాత్రి నిద్ర మానేసైనా కూర్చొని చేయాల్సి వస్తుంది బాబా స్మృతి. అలా కూడా హఠయోగం అయిపోతుంది కదా. నాకు కూర్చుంటే కానీ పని చేసినప్పుడు యోగమే ఉండదు అంటే ఇంకా హఠయోగం అయిపోతుంది అది. తుమ్హారా తో సహజ్ మార్గ్, రోటీ కాతే హో బాబా కో యాద్ కరో, మీదైతే సహజ మార్గము అంటారు కదా, సహజ యోగం. భోజనం చేస్తూ కూడా బాబా స్మృతిలో చేయండి. ఎక్కువ అది అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. అంతమతే సోగతికి కర్మల్లో యోగమే చాలా పనికొస్తుంది. కూర్చునే యోగము కర్మలు చేసినప్పుడు బాబా స్మృతి రావడం కోసం, ఆ అనుభూతి, ఆ టేస్ట్ ఏదైతే అయిపోతుందో మనకి కూర్చొని యోగం చేసేటప్పుడు, అది మనకి పని చేసినప్పుడు లాగుతూ ఉంటుంది.
ఎంత బాగా ఈరోజు కుదిరింది కదా. బాబాని ఈ రూపంలో చూశాను, ఈ రూపంలో అనుభవం చేశాను. ఇంకా బాబా వైపు బుద్ధి వెళ్తుంది కదా, ఉదయమే బాగా మనకి యోగం కుదిరిపోతే. కాబట్టి కూర్చొని చేసిందే కర్మల్లో మళ్ళీ బాబా గుర్తు రావడానికి. అనుభూతి అయితే తప్పకుండా పనుల్లో గుర్తు వస్తుంది. కర్మలలో మనకి జ్ఞాపకం ఎక్కువగా పెంచుకునేదే అంతమతి సుగతి కోసం, అలాగే నిరంతర యోగం అనే సబ్జెక్ట్ ని కంప్లీట్ చేయటం కోసం. हम बाबा द्वारा विश्व का मालिक बन रहे, अपने साथ बातें करते रहो, मैं इस पढ़ाई से ये बनता. ఏం లేదు, మీరు తింటున్నా అక్కడ కూర్చున్నా మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. మీ మనసులో మీరు బాబా ద్వారా నేను విశ్వానికి మాలికుడు అవుతున్నాను, అలాంటి చదువు చదువుకుంటున్నాను, ఈ చదువుతో ఇలా తయారవుతాను కదా, కిరీటధారి అయిపోతాను, దేవత అయిపోతాను. पढ़ाई पर पूरा अटेंशन देना है, तुम्हारी सब्जेक्ट ये तोड़िए. చదువు పైన పూర్తి అటెన్షన్ పెట్టాలి. మీ సబ్జెక్ట్ కూడా తక్కువే ఉంది కదా ఇక్కడ అంటున్నారు బాబా. బాబా कितना थोड़ा समझाते, कोई भी बात ना समझो तो बाबा से पूछो. బాబా చెప్పేదే ఎంత కొద్ది జ్ఞానం మనకు అర్థం చేయిస్తున్నారు. అసలు రాజా ఏ చదువు 4 యుగాలు చరిత్ర బాబా చెప్పడం అంటే ఇంకా వివరంగా వెళ్తే ఇంకెంత పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. మన హిస్టరీ లౌకిక స్కూల్లో కాలేజీలో చదువుకుంటే చాలా పెద్ద భారతం ఉంటదన్నమాట. తరగదు అది ఎంత చదివిన ఎంత రాసిన. ఆ లెక్కలో బాబా సంవత్సరాలు డేట్లతోని మొత్తం చెప్తే, ఒక్కొక్కరు లిస్ట్ తీసి చెప్తే చరిత్ర, కానీ అన్ని రకాల కుదించి మనకు బాబా లౌకిక చదువుల అంత మేటర్ లేదు, సారం బాబా చెప్పి మనకి తయారు చేస్తున్నారు. కితనా తోడా సమజాతి. అయినప్పటికీ ఆ కొద్ది మాటలతో కొద్ది జ్ఞానం కూడా మీకు అర్థం కాకపోతే బాబాని అడిగి మరి క్లియర్ చేసుకోవచ్చు, అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. अपने को आत्मा समझना है, ये शरीर तो 5 भूतों का है, मैं शरीर हूं ऐसा कहना कोई अपने को भूत समझना है. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవాలి. శరీరం అయితే పంచభూతాలతో తయారైంది. నేను శరీరాన్ని అనుకోవటము అంటే స్వయాన్ని భూతముగా అనుకోవడము, శరీరం అనే భావించడం అంటే. ये है ही असली दुनिया, वो है दैवी दुनिया. यह सब देह अभिमानी. ఇక్కడ నుండి అసలి ప్రపంచం, సత్యయుగం దైవీ ప్రపంచం. ఇక్కడ అందరూ దేహాభిమానిగానే ఉన్నారు అని చెప్తున్నారు బాబా. अपनी आत्मा को कोई भी जानते नहीं. रॉन्ग और राइट तो होता है ना, हम आत्मा अविनाशी है, समझना है राइट. మీ అంటే స్వయాన్ని ఆత్మని ఎవరో అనుకోవటం లేదు ఇక్కడ. రైట్ రాంగ్ ఉంటాయి కదా అంటున్నారు బాబా. నేను ఆత్మ అవినాశి అనుకోవడం రైట్. अपने को विनाशी शरीर समझना రాంగ్ हो जाता है. వినాశీ శరీరమే నేను అనుకుని భ్రాంతిలోని నడుచుకోవటం ఇది రాంగ్ అవుతుంది. దేహ బడా అహంకారే. దేహం అనుకుంటే దేహం యొక్క అహంకారం చాలా పెద్దది వచ్చేస్తుంది. अब बाप कहते देह को भूलो, आत्मा अभिमानी बनो, इसमें है मेहनत. ఇప్పుడు బాబా చెప్తున్న దేహాన్ని మరవండి, ఆత్మాభిమానిగా తయారవ్వండి, దేనిలో శ్రమ ఉంది. 84 जन्म लेते हो, अब घर चलना है, तुमको ही ఈజీ लगता है, तुम्हारे 84 जन्म में 84 జన్మాలు తీసుకుంటున్నారు మీరు. అయిపోయి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. మీవే 84 జన్మలు ఉన్నాయి ఇప్పుడు అని అర్థమైంది కదా. అందుకని మీకు ఈజీ అనిపిస్తుంది కూడా అసలు ఇంటి యొక్క జ్ఞాపకం రావడం. सूर्यवंशी देवता धन वालों के 84 जन्मे करेक्ट कर लिखना होता है. మన చిత్రాల రాసినప్పుడు కూడా సూర్యవంశీ దేవత ధర్మస్థులది 84 జన్మలు అని రాయండి క్లియర్ గా. అందరికి 84 జన్మలు ఉండవు కదా. సూర్యవంశీ దేవతల్లో కూడా 3 కోట్లు కదా రాజ్యం ఎండ్ అయ్యేటప్పటికి. స్టార్ట్ అయినప్పుడు సూర్యవంశీ రాజ్యం 9 లక్షలు. మరి ఈ 3 కోట్లలోకి 9 లక్షల తర్వాత నుండి ఏడైన వాళ్ళందరిది పరిస్థితి ఏంటి? 83 ఉండొచ్చు, 82 ఉండొచ్చు. 3 కోట్ల సంఖ్యలోని ఏడైన వాళ్ళు లాస్ట్ లో 84 ఉండవు కదా.
అయినా కూడా సూర్యవంశీ దేవతా ధర్మము అనైనా కనీసం రాయాలి, వాళ్ళకి 84 జన్మలు అని కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది చిత్రాల్లో. దేవతా ధర్మము అంటే మళ్ళీ త్రేతాయుగంలో ఉన్న వాళ్ళు కూడా లెక్కకు వచ్చేస్తారు కదా. బచ్చే పడితే రేతే కరెక్షన్ హోती रहती है, చదువుకుంటున్న కొద్దీ కరెక్షన్ అనేది బుద్ధిలో వస్తూ ఉంటది మనకి. బాబా కూడా చెప్తూ ఉంటారు ఈ పాయింట్, ఇది క్లారిటీ ఇస్తూ ఉంటారు. उस पढ़ाई में भी नंबरवार होते हैं ना, कम पढ़ेंगे तो पगार भी कम मिलेगा. ఆ చదువుల్లో కూడా నంబర్ వారే ఉంటారు, చదువు తగ్గితే जीतम तक ఉంటది. अब तुम बच्चे बाबा पास आए सच्ची सच्ची नरसे नारायण बनने की अमर कथा सुनने. పిల్లలు బాబా దగ్గరకు వచ్చారు, మీరు సత్య సత్యమైన నరు నుండి నారాయణ అయ్యే అమర కథ వినడానికి. కాబట్టి ఇది చదువు కథ, చదువు బాగా చదువుకుంటే జీతం బాగా వస్తుంది. బాబా చెప్తుంది ये मृत्युलोक अब खत्म होना है, हमको अमरलोक जाना है. మృత్యులోకం ఇప్పుడు వినాశనం అవుతుంది, అమరలోకానికి వెళ్ళబోతున్నాం మనం. अभी तुम बच्चों को ये चिंता लग जानी चाहिए कि हमें तमो प्रधान से सतो प्रधान, पतित से पावन बनना. పిల్లలకి ఇది చింత ఉండాలి, మేము సతో ప్రధానంగా తయారవ్వాలి, తమ ప్రధానం నుండి పతితుల నుండి పావనంగా తయారవ్వాలి. నేను पतित पावन बाप सभी बच्चों को एक ही युक्ति बताते, सिर्फ कहते हैं बाप को याद करो, చాట్ రఖో తో తుమ్కో బహుత్ ఖుషి హోగి. పతిత పావన్ కదా బాబా, మన మెయిన్ లక్ష్యం ఏంటి? పావనంగా ఎలా తయారవ్వాలి, చింత అది ఉంది. దానికోసం పిల్లలకు ఒక్కటే యుక్తి చెప్తున్నారు, కేవలం ఏంటది? బాబాను జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ చెక్ చేసుకోండి ఎంత జ్ఞాపకం చేస్తానని చాట్ పెట్టుకొని. చాలా ఖుషి ఉంటది, చేసి చూడండి దీనిపైన అంటున్నాను బాబా. अब तुमको ज्ञान नहीं, दुनिया तो घोर अंधियारे में ही. तुमको अब रोशनी मिलती है, तुम त्रिनेत्री त्रिकालदर्शी बन रहे हो. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది, ప్రపంచమైతే ఘోర అంధకారంలో ఉంది, మీకు ఇప్పుడు ప్రకాశం లభించింది. మీరు త్రినేత్రి త్రికాలదర్శిగా తయారవుతున్నారు. बहुत ऐसे भी मनुष्य जो कहते ज्ञान तो जहां तहां मिलता रहता है, ये कोई नई बात नहीं है. अरे ज्ञान कोई को मिलता ही नहीं. బాబా చెప్తున్నారు ప్రకాశం లభించింది, త్రినేత్రి అయ్యారు, త్రికాలదర్శి అయ్యారు మీరే జ్ఞానంతో. కానీ చాలా మంది మానవులు ఇలా కూడా అనేవాళ్ళు ఉన్నారు, ఎక్కడంటే అక్కడ ఇలాంటి జ్ఞానం సేమ్ మన వంశాంతి లాగే ఉంటది అక్కే అంటారు. అక్కడ వాళ్ళ సత్సంగం, వీళ్ళ సత్సంగం, అక్కడ వెళ్ళినాం ఇక్కడ వెళ్ళినాం తిరుగుతూ ఉంటారు కదా టూర్లో యాత్రలో. కొంతమంది ఇక్కడ వస్తారు, సేమ్ ఇక్కడలాగే అంటారు. మాకేం కొత్త అనిపించలేదు, అక్కడ కూడా ఇలాగే చెప్తారక్క, ఇక్కడ కూడా అలాగే చెప్తారంటారు. అరే ఈ జ్ఞానం ఎవరికి దొరకదు అంటున్నారు బాబా. अगर वह ज्ञान मिलता भी है फिर भी करते तो कुछ नहीं हो. नरसे नारायण बनने के कोई पुरुषार्थ करते हैं, कुछ भी नहीं. అరే ఎక్కడైనా ఇలాంటి జ్ఞానం మీకు అదే విన్నాం ఇదే విన్నాం అనిపించిన చేసేది ఏం చేస్తున్నారు? అక్కడ ఏమీ చేయరు. నరుని నారాయణ ఏ పురుషార్థం ఏమైనా చేస్తారా? దానికోసం నేను ఇది వదలాలి అది వదలాలి, ఇలా మారాలి అలా మారాలని ఏం చేయరే. तो बाप बच्चों को कहते सवेरे के टाइम बहुत अच्छा है. కాబట్టి ఇక్కడ ఏంటి? జ్ఞానమే కాదు, చెయ్యటం, ప్రాక్టికల్ గా తయారవడం, మారడం, అది ఎక్కడ ఉండదు. ఆ శక్తి ఎక్కడ దొరకదు. ఇక్కడ శక్తి దొరుకుతుంది కదా వినడంతో పాటు, అది చేసే శక్తి కూడా బాబా మనకి ఇస్తుంది. తేడా ఉందా లేదా? వేరే చోటకి సత్సంగాలకి ఇక్కడికి అసలు ఎవరైనా అడుగు పెడితేనే వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి. మన క్లాసుల్లో వేరే చోట గీతా పారాయణం చేస్తారు, సత్సంగాలు అవుతాయి, భజన నడుస్తుంది, గురువు గారు కూడా పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులు వస్తారు, వాళ్ళు ఎదురుగా సభలు జరుగుతాయి. వైబ్రేషన్స్ రాగానే వాళ్ళకి ఆకర్షించే శక్తి నింపే వైబ్రేషన్స్ ఉండవు. కాబట్టి బాబా పిల్లలకు చెప్తున్నారు అమృత వేళ సమయం చాలా మంచిది, బడా మజా ఆతా హై, శాంత హో జాతే, వాయుమండల్ అచ్చా రేతా హై, శాంతిగా ఉంటది.
వాయుమండలం చాలా బాగుంటది, మజా వస్తుంది. सबसे खराब वायुमंडल रहता है 10 से 12 तक, इसलिए सवेरे का टाइम बहुत अच्छा है. అన్నింటికన్నా చెడ్డ వాయుమండలం అంటే రాత్రి 10 నుండి 12 వరకు ఉంటుంది. అందుకే ఆ టైంలో మీరు యోగం చేయకండి. అన్నింటికన్నా చాలా మంచి టైం అమృత వేళ 2 తర్వాత 3 తర్వాత కూడా 3 నుండి 5 లోపల. रात को जल्दी सो जाओ, फिर 2-3 बजे उठो, आराम से बैठो, बाबा से बातें करो. రాత్రి త్వరగా పడుకునే ప్రయత్నం చేయండి. తర్వాత ఉదయం 2-3 గంటలకి లేవండి. 3 గంటల నుండైనా ఆరాంగా కూర్చోండి, బాబాతో మాట్లాడండి అని చెప్తున్నారు బాబా. యోగం అంటే ఇంకే లేదు, బాబాని చూస్తూ బాబాతో మాట్లాడండి. నిద్ర రాదు కూడా. वर्ल्ड की हिस्ट्री जोग्राफी याद करो. शिव बाबा कहते मेरे में ज्ञान है ना, रचता और रचना का. ఈ సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం గుర్తు చేసుకోండి. शिव बाबा చెప్తున్నారు నాలో జ్ఞానం ఉంది కదా, రచయిత రచన యొక్క జ్ఞానం. मैं तुमको टीचर बनकर पढ़ाता हूँ. నాలో ఉన్న జ్ఞానమే టీచర్ అయి నేను మీకు చదివిస్తున్నాను. शिव बाबा చెప్తున్నారు तुम आत्मा बाप को याद करते रहते हो. भारत का प्राचीन योग मशहूर है. योग किसके साथ, यह भी लिखना है. ఆత్మ మీరు బాబాని జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఇది భారతదేశం యొక్క ప్రాచీన యుగం అని ప్రసిద్ధి చెందింది. ఎవరితో యోగం, ఇది కూడా రాయాలి మీరు. ఆత్మ కా పరమాత్మ కే సాత్ యోగ్ అర్థాత్ యాద్ హై. ప్రాచీన యోగం రాజయోగం అంటే ఏంటి, ఆత్మకు పరమాత్మతో ఏర్పడే योगमु अनगा स्मृति. तुम बच्चे भी जानते हो हम आलों ने पूरे 84 जन्म लेते, या हम ब्राह्मण कुल के ही आएंगे, हम ब्राह्मण या भी हम देवता बनने वाले. పిల్లలు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, ఆల్రౌండర్ మనం పూర్తి 84 జన్మలు తీసుకుంటున్నాము. ఇక్కడ బ్రాహ్మణ కులస్తులే వస్తారు, బ్రాహ్మణులు మనం అయ్యాం కదా, మనమే దేవతలు అవబోతున్నాం. ఈ రోల్ ఉండే వాళ్ళు ఇక్కడ అడుగు పెడతారు. सरस्वती भी बेटी ही ना, बूढ़ा भी हूँ, बहुत खुशी होती है, अभी हम शरीर छोड़ फिर जाकर राजा के घर में जन्म लूंगा. मैं पढ़ रहा हूँ, फिर गोल्डन स्पून इन मौत होगा. तुम सबकी ये एम ऑब्जेक्ट है. सरस्वती కూడా పుత్రిక అయ్యారు కదా బ్రహ్మకు. బ్రహ్మ బాబా చెప్తున్నాను, నేను వృద్ధుడే అయినా నాకు ఆ ఖుషి ఎంత ఉంటుంది. శరీరం వదిలితే నేను వెళ్ళి రాజా కుటుంబంలో జన్మిస్తాను, రాకుమారుడు అవుతాను. నేను ఇప్పుడు చదువుకుంటున్నాను, దానికోసం ఖుషి ఉంటుందంట. ఆ తర్వాత గోల్డెన్ స్పూన్ నోట్లో ఉంటూ జన్మ తీసుకుంటాను, బంగారు చెంచా అట్టగానే. మరి పాలు పెడితే బంగారు చెంచా పెడతారు కదా, అందుకే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అంటున్నాను. బంగారం తప్ప వేరే వాటర్ ఉంది, బంగారమే. ఒక బ్రహ్మ బాబా అయినా ఖుషి అనశ అనుకోవడం మీ అందరిది. तुम सबकी ये एम ऑब्जेक्ट है, మీ అందరిది కూడా ఇదే లక్ష్యం కదా. మరి మీకు ఖుషి ఖుషి क्यों नहीं होनी चाहिए. मनुष्य बल क्या भी बोलते रहे, तुम्हारी खुशी क्यों गुम हो जानी चाहिए. ఖుషి ఎందుకు ఉండదు మీకు అడుగుతున్నారు బాబా. బయటకు వెళ్ళాక రకరకాల మనుషులు ఏమైనా అనొచ్చు మిమ్మల్ని, అయినా మీ ఖుషి ఎందుకు మైనైపోతుంది అన్నారు బాబా. ఎవరెన్ని రకాలు అనుకున్నా ఏమైనా మీకు సలహాలు ఇచ్చినా అలాగైపోతారు ఇలాగైపోతారు, మీరు వెళ్ళకండి మానేయండి అన్నా ఏం పట్టించుకోండి. మీ ఖుషి మీకు కంటిన్యూటీ ఉండాలి, బ్రేక్ అవ్వకూడదు. बाप को याद नहीं करेंगे तो नरसिंह कैसे बनेंगे. ऊंच बनना चाहिए ना. బాబా స్మృతి చేయకపోతే నరు నుండి నారాయణ ఎలా అయిపోతారు, ఉన్నతంగా తయారవ్వాలి కదా. ऐसा पुरुषार्थ करके दिखाओ, मूंझते क्यों हो, दिल होल क्यों होते कि सभी थोड़ी राजाएं बनेंगे. ये ख्याल आया, फेल हुआ. పురుషార్థం చేసి చూపించండి. ఎందుకు మీరు సంశయిస్తున్నారు, హృదయ విదీర్ణత ఎందుకు అవుతుంది, నిరాశ. అందరూ ఏమైనా రాజులు అయిపోతారా, రోజు క్లాస్కి వచ్చేసిన నేను ఏమైనా రాజు అయిపోతానా, బంధానికి ఎందుకులే. ఇలాంటి ఆలోచన చేయటం అంటే ఫెయిల్ అయినట్టే అన్నాను.
स्कूल में बैरिस्टर इंजीनियर आदि पढ़ते ऐसे कहेंगे क्या कि सब बैरिस्टर थोड़े बनेंगे? స్కూల్ కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, బ్యారిస్టర్, ఇంజనీర్, అలాగే సర్జన్, డాక్టర్ అవడానికి. ఇలా అంటారా? అందరు బ్యారిస్టర్ అయిపోతారా? ఎప్పుడు చూస్తే వెనక బెంచ్లో కూర్చొని అలాగ నిద్రపోతూ ఏముందని అందరూ బ్యారిస్టర్ అవుతారా అన్నారు అనుకోండి, అలా ఉంటారా ఎవరైనా అసలు స్కూల్కి వెళ్ళి? నీ పడేంగే తో ఫెయిల్ ఓ జాయేంగే. చదవకపోతే ఫెయిల్ అయిపోతారు, చదవకుండా ఉండరు కదా. చదివితే నేను కంపల్సరీ బ్యారిస్టర్ అవుతానని చదివి తీరుతారు. అందరూ బ్యారిస్టర్ అవుతారు అక్కడ. 16,108 की सारी मालाएं पहले पहले कौन आएंगे? जितना जो पुरुषार्थ करेंगे. ఇది 16,108 మాల. 3 కోట్లు 33 కోట్లు త్రేతా చివరి వరకు 33 కోట్లు అవుతారు దేవతలు. ఇంత మందిలో నుండి ఉన్నత పదవి 16,108. దీనిలో మొట్టమొదట ఎవరు వస్తారు ఈ మాలలోని? ఎవరు ఎంత పురుషార్థం చేస్తారంత పదవి మాలలో నంబర్ వస్తుంది. एक दो से थी का पुरुषार्थ करते तो है ना. तुम बच्चों की बुद्धि में अभी हमें ये पुराना शरीर छोड़कर जाना. ఒకరికి మించి ఒకరు తీక్ష్ణ పురుషార్థం, తీవ్ర పురుషార్థం చేస్తారు కదా లౌకిక మార్గంలో కూడా, చదువుల్లో. కాబట్టి ఇప్పుడు పిల్లల బుద్ధిలో ఉంది పాత శరీరం వదిలితే మేము ఇంటికి వెళ్తాం పరంధామానికి. ఏ బి యాద్ రహే తో పురుషార్థ్ తీవ్ర హో జాయేగా. ఇప్పుడు కొద్ది రోజులే శరీరం వదిలితే పరంధామానికి వెళ్తాం. ఇలాంటి పాయింట్స్ మీ బుద్ధిలో మీరు మాట్లాడుకుంటుంటే, గుర్తు చేసుకుంటూ ఉంటే కూడా పురుషార్థం తీవ్రం అవుతాది అన్నారు బాబా. तुम बच्चों की बुद्धि में रहना चाहिए कि सर्व का मुक्ति जीवन मुक्ति दाता है एक बाप. आज दुनिया में इतने करोड़ मनुष्य, तुम 9 लाख होंगे, सो भी एबोट कहा जाता है. పిల్లల బుద్ధిలో ఉండాలి అందరికి ముక్తి జీవన్ ముక్తి ఇచ్చే దాత ఒక్క శివ బాబా. ఈ రోజు ప్రపంచంలో కోట్ల మంది మానవులు ఉన్నారు. మీరైతే 9 లక్షలే ఉంటారు. तुम 9 लाख होंगे, सो भी एबोट कहा जाता है. అది కూడా సుమారుగా 9 లక్షలు. सतयुग में और कितने होंगे? राजा ही में कुछ तो आदमी चाहिए ना. ये రాజా ఈ స్థాపన हो रही है. సతయుగంలో ఇంకెంత మంది ఉంటారు? రాజ్యంలో ఉన్నారు కదా ప్రజలు, రాజ్య స్థాపన అవుతుంది. బుద్ధి कहती सतयुग में बहुत छोटा झाड़ होता है ब्यूटीफुल. ఎంతమంది ఉన్నా సతీగా చివరికి 3 కోట్లు అయిపోయినా కానీ ఇక్కడతో పోల్చుకుంటే చిన్న వృక్షమే, బ్యూటిఫుల్ వృక్షం, అందంగా ఉండే చెట్టులా లేత చెట్టు. సతీగలో జనాభా తక్కువ ఉంటుంది. नामी स्वर्ग पैराडाइज. तुम बच्चों की बुद्धि में सारा चक्र फिरता रहता है, ये भी सदा फिरते रहे तो भी अच्छा. దాని పేరే ఉంది ప్యారడైజ్, స్వర్గము అని. ఏదైనా ఒక చెట్టు కొమ్మలు రాకుండా ఇంకా లేత లేతగా లేచినప్పుడు అదంతా కొమ్మ లేకుండా ఉంటుంది చూడండి, బాగుంటుంది కదా. అలా చిన్న వృక్షం సతీగలం. పిల్లల బుద్ధిలో మొత్తం చక్రం యొక్క విషయాలు తిరుగుతూ ఉండాలి. ఇది కూడా సదా బుద్ధిలో తిరుగుతూ ఉన్నా కూడా 4 యుగాల చరిత్ర చక్రం యొక్క జ్ఞానం మంచిదే, పురుషార్థం జరుగుతున్నట్టే. ఈ కాశీ ఆది होती ये कर्म भोग है, पुरानी जुत्ती है. దగ్గు తగ్గట్లేదు బాబా అంటారు. ఇవన్నీ పాత చెప్పులు అయిపోయి, శరీరం పాత చెప్పు. తర్వాత కర్మభోగం, ఇది చేసుకున్న కర్మల్ని అనుభవించడానికి రోగాలు. नहीं तो यह मिलनी नहीं है, मैं पुनर्जन्म तो लेता नहीं हूँ, ना कोई गर्भ में जाता हूँ, मैं तो साधारण तन में प्रवेश करता हूँ. वानप्रस्थ अवस्था है, अभिमानी से परे शांति धाम जाना है. కొత్త వస్త్రం ఇక్కడ దొరికేది లేదు కదా నాకు అన్నారు బ్రహ్మ బాబా. నేనేం పునర్జన్మల్లో రాను, గర్భంలో ప్రవేశించే శరీరం తయారవదు నాకు. నేను వచ్చేటప్పుడు సాధారణ తనులో ప్రవేశించి వస్తాను శివబాబా చెప్తున్నారు. అది కూడా వానప్రస్థం అతంది. 60 ఏళ్ళు పూర్తి అయిపోయింది బ్రహ్మబాబాది. కాబట్టి మరి దగ్గు ఆస్తమా ఇవన్నీ బ్రహ్మబాబాకు ఉండేవి. తప్పదు, అలాంటి శరీరమే దొరుకుతుంది కదా మరి నాకు, కొత్తదైతే ఇక్కడ దొరకదు కదా అన్నారు బాబా. వానప్రస్థం అంటే అర్థం ఇప్పుడు వాణి నుండి దూరంగా శాంతి ధామానికి, నిర్వాణ ధామానికి వెళ్ళిపోతాం.
जैसे रात से दिन, दिन से रात जरूर होनी, वैसे पुरानी दुनिया जरूर వినాశ होनी. ఎలాగైతే రాత్రి పగలవుతుంది, పగలు మళ్ళీ రాత్రి అవుతుందో తప్పకుండా, అలాగే ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అయిపోతుంది. ఇప్పుడు ये संगम युग जरूर पूरा हो, फिर सतयुग आएगा. संगम युगम पुट्टे सतयुगम वस्तुंది ఇప్పుడు. बच्चों को याद की यात्रा पर बहुत ध्यान देना है, जो अभी बहुत कम है, इसलिए बाबा बेबी कहते. పిల్లలు ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేసుకోవాలి అని స్మృతి యాత్ర పైన చాలా శ్రద్ధ పెట్టాలి, అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు అది చాలా తక్కువ ఉంటుంది పిల్లల్లో, అందుకే బాబా బేబీస్ అంటున్నారు. బేబీ పైన దిఖాతే, ఈ విషయంలో బాల్య అవస్థని చూపిస్తున్నారు పిల్లలు. ఇంకా कहते हैं बाबा को याद नहीं कर सकता, तो बेबी कहेंगे బాబాని జ్ఞాపకం చేయలేకపోతున్నాను బాబా అంటారు. అంటే మరి బేబీ అని అన్నారు కదా. तुम छोटे बेबी हो, बाप को भूल जाते हो. చిన్న బేబీలే ఏంటి నాన్నని మర్చిపోతున్నాను అంటారా? मीठे थे मीठे बाप, टीचर, गुरु, आधा कल्प का बिल्लोड मोस्ट, उनको भूल जाते. మధురాతి మధురమైన తండ్రి, టీచర్, గురువే అతడు. అర్ధ కల్పం నుండి మోస్ట్ బిల్లవాడు కదా బాబా, అతి ప్రియమైన వారు తప్పించారు అతని కోసం దిగిరా అని. అలాంటి బాబాని మర్చిపోతున్నారా? ఇప్పుడు దిగి వచ్చారు, మన ఎదురుగా ఉన్నారంటే. आधा कल्प दुख में तुम उनको याद करते आए, हे भगवान. आत्मा शरीर द्वारा कहती है ना, अब मैं आया हूं, अच्छी रीति याद करो. అర్ధ కల్పం మీరు దుఃఖంలో చాలా జ్ఞాపకం చేశారు, పిలిచారు భగవంతుడా రండి అని. ఎవరు ఎవరు పిలిచారు? ఆత్మ ఈ శరీరం ద్వారా పిలిచింది. ఇప్పుడు నేను వచ్చేసాను, మరి చక్కగా జ్ఞాపకం చేసుకోవాలి కదా, మర్చిపోతానంటే ఎలాగా అంటున్నాను. बहुतों को रास्ता बताओ, आगे चलकर बहुत वृद्धि को पाते रहेंगे. చాలా మందికి మీరు మార్గం చూపిస్తూ వెళ్ళండి, ముందు ముందు చాలా వృద్ధి చెందుతుంది. धर्म की वृद्धि तो होती है ना. अरविंद घोष का मिसाल, आज उनके कितने सेंटर्स है, ఏదైనా ధర్మం అనేది వృద్ధి చెందుతూ వెళ్తుంది కదా. అరవింద్ ఘోష్ స్థాపించినటువంటి సమాజం ఆర్య సమాజం ఏమో, వారి సెంటర్స్ ఇప్పుడు ఎన్ని తయారయ్యాయి అంటున్నారు బాబా. अभी तुम जानते हो सभी भक्ति मार्ग, अब तुमको ज्ञान मिलता है. అవన్నీ భక్తి మార్గం, వాళ్ళవి ఎన్ని సెంటర్స్ తయారైనా, రకరకాలు అన్ని తయారైనా, ఇప్పుడు మీకైతే ఇక్కడ జ్ఞానం లభిస్తుంది. पुरुषोत्तम बनने की नॉलेज है, तुम मनुष्य से देवता बनते. बाप आकर सब मूत पलिती कपड़ों को साफ करते, उनकी ही महिमा है. పురుషోత్తములయ్యే జ్ఞానం ఇది. మీరు మనుషుల నుండి దేవతలు అవుతున్నారు, మురికి వస్త్రాన్ని శుభ్రం చేస్తున్నారు బాబా వచ్చి. అందుకే అతన్ని మహిమ రాశారు సిక్ గ్రంథంలో. ముక్కి హే యాద్, నాలెడ్జ్ తో बहुत सहज है, ज्ञानम ఈజీ, బాబా స్మృతి కష్టం. మురళి పడకర్ సున్నావు, యాద్ करते रहो, याद करते करते ఆత్మ పవిత్ర हो जाएगी. మురళి కూడా చదవండి, ఇతరులకి వినిపించండి. కానీ బాబాని ఒకవైపు జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రం అయిపోవాలి. పెట్రోల్ భర్తా జాయిగా, ఫిర్ ఏ బాగే. బాబా స్మృతి చేస్తూ పెట్రోల్ నిండినంత శక్తి ఆత్మలో వస్తుంది, బస్ ఎగిరిపోతుంది ఇంకా పైకి. यीशु बाबा की बारात कहो, बच्चे कहो, बाप कहते मैं आया हूँ काम चिता से उतार, तुमको अब योग चिता पर बिठाता हूँ. योग से हेल्थ, ज्ञान से वेल्थ मिलती है. शिव बाबा एक ఊరేగింపన్ కోచ్. శివబాబా పిల్లలనండి, ప్రియురాలనండి వెనక వెళ్ళిపోతా. మీ లోపల పెట్రోల్ నిండాలి కదా, దగ్గర వెళ్ళలేదు. బాబా చెప్తున్నా, నేను వచ్చాను, కామచిత్తం నుండి దిగిపోండి, ఇప్పుడు యోగ చిత్తం మీద కూర్చోపెడుతున్నాను మిమ్మల్ని నేను. యోగం ద్వారానే హెల్త్, జ్ఞానం ద్వారా వెల్త్ మీకు లభిస్తుంది, ఐశ్వర్యం అని చెప్తున్నారు బాబా. ఆరోగ్యం, ఐశ్వర్యం. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार, फर्स्ट पॉइंट,
एम ऑब्जेक्ट को सामने रख खुशी में रहना, लक्ष्य में ఎదురుగా ఉంచుకుని ఖుషిలో ఉండాలి. कभी दिल होल नहीं बनना है, ఎప్పుడు నిరాశలో రాకూడదు. ये ख्याल कभी न आए कि सब తోడి రాజా బनेंगे, నిరాశలో వచ్చేప్పుడు ఈ ఆలోచన చేయకండి అందరూ రాజులైపోతారే ఏంటి, ఇదో అనకండి అలా. పురుషార్థ్ కరోంచ్ పద్ పానా, ఉత్సాహంతో పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందాలి, నిరాశలో కూర్చునిపోకూడదు. सेकंड पॉइंट, मोस्ट बिलोड बाप को बड़े प्यार से याद करना, इसमें बेबी नहीं बनना. అతి ప్రియమైన బాబాని చాలా ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలి, దీనిలో బేబీ బుద్ధి కాకూడదు. याद के लिए सवेरे के टाइम अच्छा, आराम से शांति में बैठ याद कर. బాబా స్మృతి కోసం అమృతి వేళ చాలా బాగుంటుంది, లేచి ఆరాంగా శాంతిగా కూర్చొని బాబా జ్ఞాపకం చేయండి. वरदान, यज्ञ सेवा द्वारा सर्व प्राप्तियों का प्रसाद प्राप्त करने वाले ऑलराउंड सेवाधारी भव. यज्ञ सेवा द्वारा सर्व प्राप्तुలు అనే ప్రసాదం పొందేటటువంటి ऑलराउंड सेवाधारीగా కండి. संगम एक पर ऑलराउंड सेवा का चांस मिलना, ये भी ड्रामा में एक लिफ्ट है. సంగం యుగంలో ఆల్రౌండ్ సేవల యొక్క ఛాన్స్ దొరకడం కూడా డ్రామాలో ఒక లిఫ్ట్. जो प्यार से यज्ञ की ऑलराउंड सेवा करते उन्हें सर्व प्राप्तियों का प्रसाद स्वतः प्राप्त हो जाता है. ఎవరైతే ప్రేమతో బాబా యజ్ఞ సేవను, బాబా యజ్ఞం యొక్క ఆల్రౌండ్ సేవ చేస్తారు, ఈ పని ఆ పని అనేది ఏ పనికైనా దిగిపోతారు, బాగా చేస్తారు కూడా ప్రేమతో. అలాంటి వాళ్ళకి సర్వ ప్రాప్తులనే ప్రసాదం స్వతహాగా లభించేస్తుంది. వీళ్ళు నిర్విఘ్న రీతి, వాళ్ళు నిర్విఘ్నంగా ఉంటారు సేవ చేస్తూ. एक बार इस सेवा की और 1000 बार सेवा का फल प्राप्त हो गए. ఒకసారి సేవ చేస్తే 1000 సార్లు ఆ సేవ యొక్క ఫలితం లభించేస్తుంది. सदा स्थूल सूक्ष्म लंगर लगा रहे, किसी को भी संतुष्ट करना है सबसे बड़ी सेवा है, मेहमान निवाजी करना है सबसे बड़ा भाग्य है. सदा స్థూలమైన సూక్ష్మమైన లంగరు పడి ఉండాలి మీది. ఎవరికి కూడా ఎవరినైనా సంతుష్టపరచటం అనేది అన్నింటికన్నా గొప్ప సేవ. అతిథులను సద్గౌరవించడం ఇది అన్నింటికన్నా గొప్ప భాగ్యము. అందుకని కష్టము అనుకోకండి, ఎందుకు ఇలాగా చేయడం ఎలా చేస్తున్నా శ్రమ అని ఫీల్ అవ్వకండి, కష్టం అనుకోకండి. ఆశీర్వాదాలు దొరుకుతాయి, ఎంత కష్టపడుతున్నామో ఎదుటి వాళ్ళ నుండి ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. स्लोगन, स्वमान्य స్థితి तो अनेक प्रकार के अभिमान स्वतः समाप्त हो जाएगी. స్వమానంలో స్థితిలో ఉన్నట్లయితే అనేక రకాల అహంకారం, అనేక రకాల అభిమానం స్వతహాగా సమాప్తి అయిపోతుంది. अव्यक्त ईश्वरे रूहानी रॉयल्टी और प्योरिटी की पर्सनैलिटी धारण करो. जैसे दुनिया की रॉयल आत्माएं कभी छोटी छोटी बातों में, छोटी चीजों में अपनी बुद्धि व समय नहीं देती, देखते भी नहीं देखती, सुनते भी नहीं सुनती, ऐसे आप रूहानी रॉयल आत्माएं किसी भी आत्मा की छोटी छोटी बातों में जो रॉयल नहीं है उनमें अपनी बुद्धि व समय नहीं दे सकते. ఎలాగైతే ప్రపంచంలో ఉండే రాయల్ గా ఉండే ఆత్మలు ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న వస్తువుల పైన వాళ్ళ బుద్ధి సమయం పెట్టారు, చూస్తూ కూడా చూడనట్లు ఉంటారు, వింటూ కూడా విన్నట్లు ఉంటారు. అలా ఆత్మిక రాయల్ ఆత్మలు మీరు, ఏ ఆత్మల్లోనైనా ఆత్మిక రాయల్టీ ఉండే మీరు ఏ ఆత్మల్లోనైనా చిన్న చిన్న సంస్కారాలు, చిన్న చిన్న విషయాలు రాయల్ గా అనిపించదు, వాటి వైపు మీ బుద్ధి సమయము పెట్టకండి, పక్కా పెట్టేయండి, వాటిని మీరు పక్క నుండి వెళ్ళిపోతూ ఉండండి, వాటి చింతన చేయకండి, వేరే వాళ్ళ ఉన్న చిన్న చిన్న విషయాలు. रूहानी रॉयल आत्माओं के मुख से कभी व्यर्थ व साधारण बोल भी नहीं निकल सकते. ఆత్మిక రాయల్టీ ఉండే ఆత్మల నోటి నుండి ఎప్పుడు వ్యర్థము సాధారణమైన మాటలు కూడా రావు అని చెప్తున్నారు బాబా. అచ్చా, బాబా ఈరోజు బేబీ బుద్ధి కాకుండా కొంచెం మెచ్యూరిటీగా జ్ఞానం యొక్క బుద్ధి ఉపయోగించండి బాబా చెప్తున్నారు. అహంకారాలు రాకండి, ఈజీ నేచర్ తయారు చేసుకోండి. శాంతి. ఇప్పుడు వస్తున్న ఆదివారం, 3వ ఆదివారం సాయంత్రం యోగం ఉంటుంది.
కాబట్టి అందరూ సెంటర్లో వచ్చి చేసుకోవాలి యోగం. సాయంత్రం 6 గంటల నుండి 7:30 వరకు. ఆ తర్వాత మురళి వినన్ వాళ్ళు మురళి వింటారు. ఈ రోజు భోగు మినతి అక్కి అని 104 నుండి ఒరియా అక్కయ్య వాళ్ళ హస్బెండ్ ఒక 45 రోజుల క్రితం, ఈ రోజుకి 45 రోజులైంది, శరీరం విడిచిపెట్టారు హార్ట్ అటాక్ తోని. మీకు అందరికి తెలుసు, అప్పుడు కూడా అనౌన్స్ చేశాం కదా. అపోలోలో అడ్మిట్ అయ్యి ఒక వారం రోజులు ఇబ్బంది పడుతూ మనందరూ యోగం చేసాము. అయినా బాబా కోసం అవసరం కాబట్టి ఆ ఆత్మ వెళ్ళారు. ఇప్పటి వరకు అఫీషియల్గా అక్కయ్య వాళ్ళ వైపు నుండి అన్నయ్య కోసం భోగు ఇక్కడ పెట్టలేదు, లౌకికలు అంతా చేసుకున్నారు. అందుకే 45వ రోజు కూడా విశేషమైందే ఉంటుంది ఆత్మకు భోగు అర్పించడానికి. నెల తర్వాత 45వ రోజు కరెక్ట్గా గురువారం పడింది అది. అందుకే ఈరోజు ఆ అన్నయ్యకు వైబ్రేషన్స్ ఇవ్వటానికి బాబా దగ్గర మనం పెట్టాల్సిన రిక్వెస్ట్ పెట్టి మంచి సేవలో నేను పంపించడం కోసం మనం ఇది యోగదానం చేస్తున్నాం. భో పెడుతూ ఓం శాంతి. ज्योतिर्मय देह धारण कर बाबा के पास जा।
बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार, हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते
अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहें।